హలో అండి. వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మూకిడితో పాల తలకలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడు మరపిండితో చేసుకుంటూ ఉంటాం కదా, అలా చేసుకోకుండా ఇలా మూకిడి పెట్టి చేసేసుకున్నారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ సంక్రాంతి పండగకి చుట్టాలందరూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను 3 గిద్దల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఈ పిండిని జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. నూకేమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ తడి బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఇలా బెల్లాన్ని మెత్తగా నలగొట్టేసి పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలి. తడి బియ్యం పిండి కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవు. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. చూసుకొని వాటర్ ఎక్కువైపోయినాయి అంటే తాలికలు సరిగ్గా రావు. ఇలా చూసుకొని వాటర్ని పోసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నారంటే తాలికలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరగనివ్వాలి. ఈ మూకుడితో నేను పాల తలకలు చేసుకుంటున్నానండి. చూసారు కదా, వాటర్ అయితే హీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ మూకిడిని గిన్నె మీద పెట్టేసేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండిని కూడా దీని మీద పెట్టేసి ఇలా చేతులతోటి ఒత్తుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. మనకి చేసినట్టే ఉండదు, కష్టమని కూడా అనిపించదు. చూసారు కదా, తాలికలు అనేవి చాలా బాగా వస్తున్నాయి. ఇలా సగం పిండిని ఒత్తేసుకున్న తర్వాత మూకిడి పైకి తీసి తాలికలో ఒకసారి కలుపుకోవాలి. లేకపోతే ఒకే చోట కుప్పలాగా పడిపోతాయి. అందుకని ఒకసారి కలుపుకొని మిగతా పిండిని కూడా ఇలా ఒత్తేసుకోవాలి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. లాస్ట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని ఇలా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూకిడి పైకి తీసి అడుగున ఉన్న తాలికల్ని ఇలా గరిటెతోటి ఇలా తీసేసుకోండి. ఇప్పుడు తాలికల్ని ఉడికే వరకు ఉడకబెట్టుకోవాలి. ఈలోపు మనం ఇందాక తీసి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, ఆ పిండి ముద్దను ఒక గిన్నెలో వేసేసుకొని అందులోకి కొంచెం పాలను యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు పాల తలకలు అయితే ఉడికిపోయినాయి. ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. లేకపోతే ఉండలు కడుతుంది. ఇలా గరిటెతోటి కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాలు ఉడికించామంటే ఇలా చిక్కపడిపోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే చిక్కబడిపోయింది. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇందులోకి 300 గ్రాముల బెల్లాన్ని వేసుకుంటున్నాను. 3 గిద్దల బియ్యాన్ని తీసుకున్నాను. 3 గిద్దల బియ్యానికి 300 గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం కరిగేంత వరకు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 గ్లాసుల వరకు పాలు పోసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా పాలు పోసుకున్న వెంటనే ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పాల తలకలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వేడివేడిగా తిన్నా లేకపోతే చల్లారిన తర్వాత తిన్నా చాలా బాగుంటుంది. ముద్దపప్పు నెయ్యి వేసుకున్నారంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా మూకిడితోటి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.